హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో బతుకు జీవుడ అంటూ కూడా సాగిస్తున్న ఈ ఉపాధి చేసుకుంటూ తమ వృత్తిని కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం 2 ఏళ్లుగా చేస్తున్న ఈ కాంట్రాక్ట్ పనులు, బ్రిడ్జ్లు ఏవైతే కడుతూ ఉంటారో ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి వాటిని అన్నీ కడుతున్నప్పుడు కూడా వారికి కాంట్రాక్టర్ల నుంచి తగు జీతభత్యాలు రాకపోవడం, 2 ఏళ్లుగా వారు చేస్తున్న పనికి జీతభత్యాలు రాకపోవడం, ఢిల్లీలో హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి అయితే వచ్చి ఫిర్యాదులైతే చేశారు. వారు చేస్తున్న అక్కడ ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? అసలు దీని గురించి మనం మాట్లాడే ప్రయత్నాలైతే చేద్దాం. సార్, ఇప్పుడు మహబూబ్ నగర్, వనపర్తి నుంచి మీరు ఇక్కడ ఢిల్లీ వరకు వచ్చారు. అక్కడ అధికారులకి ఎటువంటి సంప్రదింపులు చేశారు? ఇప్పుడు ఢిల్లీలో ఈ అధికారులు ఏమి చెప్తున్నారు మీకు? సార్, దాదాపుగా మేము తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చాము. దాదాపుగా 2 ఇయర్స్ నుంచి అక్కడ బ్రిడ్జ్ వర్క్ చేశాము. అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అంటే, అక్కడ కార్మిక శాఖ మంత్రి ఇప్పుడు లేనందుకు 2 ఇయర్స్ నుంచి మేము పోరాడుతున్నాం సార్, లేబర్ వేజెస్ కోసము. అక్కడ లేబర్ వేజెస్ ఇచ్చే దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేక, అక్కడ కాంట్రాక్టర్లు మాకు చాలా ఇబ్బంది పెట్టి, మాకు చేసిన కూలీ పని వేజెస్ కూడా ఇవ్వకుండా వాళ్ళు 2 ఇయర్స్ నుంచి సతాయించారు. కాబట్టి మేము అక్కడ ఉన్న ఏసీఎల్ గారిని, డీసీఎల్ గారిని, జాయింట్ కమిషనర్ ఆఫ్ హైదరాబాద్లో జాయింట్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఎవ్వరు మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇవ్వకుండా మాకు అక్కడ చాలా ఇబ్బందులకు గురి చేశారు. చేసడం వల్ల మేము అక్కడ నిరాశ నిస్పృహలు చెంది మా యొక్క లేబరు, అక్కడ మా యూనియన్కి సంబంధించిన లేబర్ అక్కడ వెళ్ళి మేము సూసైడ్ చేసుకుంటామంటే, వాళ్ళ ఇంటోళ్ళు మాకు ఇన్ఫార్మ్ ఇస్తే మేము అక్కడ మా ఆఫీస్ నుంచి వెతుక్కుంటూ వీళ్ళని బతుకు జీవుడాని వీళ్ళు ఇక్కడ వచ్చి మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పడం వల్ల మేము రాత్రి అనక పగలనక నిద్ర లేక వాళ్ళని వెతుక్కుంటూ ఢిల్లీకి రావడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది సార్? 2 ఏళ్లుగా జీతభత్యాలు ఇవ్వట్లేదంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులకి ఎటువంటి సమాచారం ఇచ్చారు? అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఈ 2 ఏళ్లుగా జీతాలు ఇవ్వకపోవడం అంటే, కూలీకి డబ్బులు ఇవ్వట్లేదంటే ఏం జరుగుతుంది అసలు? అక్కడ పరిస్థితి ఇదే అండి. ఇట్లా ఉంది కాబట్టి ఇది తెలవాలి. దేశంలో ప్రతి ఒక్కరికి తెలవాలి. ఈ రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితి ఉంది అని. కాబట్టి మేము ఇక్కడ రావడం జరిగింది. అక్కడ ఎన్ని సార్లు చెప్పినా మాకెవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈళ్ళు ఇక్కడ సూసైడ్ చేసుకుంటామని రావడం వల్ల మేము అక్కడి నుంచి భయభ్రాంతులకు గురై ఇక్కడికి వచ్చి వీళ్ళని వెతుక్కుంటూ ఈరోజు ఎన్‌హెచ్‌ఆర్‌సీకి నిన్న కలవడం జరిగింది. వాళ్ళు ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర కలిసినందుకు మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. వాళ్ళు మాకు విశ్వాసం కల్పించారు. అక్కడ జేసీఎల్‌కి కూడా లెటర్ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా తగిన యాక్షన్ తీసుకోకుంటే తగిన చర్యలు తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేస్తామని కూడా మాకు. ఇప్పుడు తెలంగాణలో నూతన ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు ఇప్పుడు జరుగుతున్న వాటికి సంబంధించి? ఇది సీఎం గారు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక సమస్య, లేబర్ సమస్య అని కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న సమస్య అనేది జటిలమైన సమస్య ఉంది. ఇప్పుడు వచ్చిన కొత్త సీఎం గారితో మేము ఆశిస్తున్నాము. మాకు తగిన న్యాయం జరిగే వరకు వారు కూడా మాకు సహకరించాలని, ప్రభుత్వ అధికారులని ఇలాంటివి చేయకుండా మరొకసారి వాళ్ళని శిక్షించాలని కూడా మేము ఈ సందర్భంగా. ఎన్‌హెచ్‌ఆర్‌సీ అధికారులను కలిసారు కదా! ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? రాష్ట్ర అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? ఎన్ని రోజుల్లో ఈ ఈ పని పూర్తి జరుగుతుంది? మేము మేము వారం రోజుల నుంచి ఇక్కడ ఢిల్లీలో ఉన్నాము వీళ్ళకి వెతుక్కుంటూ. నిన్న మాకు వీళ్ళు కలిశారు. కలిస్తేనే మేము నిన్న ఇక్కడిని తీసుకొచ్చి ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కలిసాము. కలిస్తే వాళ్ళు ఈరోజు మాకు టైం ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు ఇక్కడ ఎన్‌హెచ్‌ఆర్‌సీ చాలా బాగుంది. ఇక్కడ మాకు ఈరోజు కలిసిందాడ ఈ మెయిల్ ఇది ఇచ్చారు. వాళ్ళకు కూడా మెయిల్ పంపించారు. మీరు కూడా ఇది తీసుకోండి అని ఒక కాపీ మాకు ఇవ్వడం జరిగింది. సంతృప్తికరంగా ఉంది ఎన్‌హెచ్‌ఆర్‌సీ అంటే కూడా. ఎన్ని రోజుల్లో వీరు పడుతున్న కష్టాలు 2 ఏళ్లుగా పడి కష్ట నష్టాలుగా ఉపాధి చేస్తే ఇంకా ఉపాధి జీతం రాలేదంటే ఏం జరుగుతుంది అసలు? అంటే అధికారుల్లో లోపం ఉందా? లేకపోతే అక్కడ కాంట్రాక్టర్‌లో లోపం ఉందా? అసలు ఏం అధికారుల లోపమే ఉందండి. ఖచ్చితంగా ఈ దానికైతే అధికారుల లోపమే ఉంది. మేము మాలాంటి సంఘాలు ఎన్నో పోరాడుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతి సంఘం ప్రతి దాని మీద ఇచ్చినా కూడా అధికారులు పెడచెవిన పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈసారి మేము ఢిల్లీకి రావడం జరిగింది. మీరు చెప్పండి సార్. అంటే ఏంది అసలు మీరు పని చేసిన దానికి ఉపాధి రాలేదంటే ఇన్ని మేము రోజులు ఏం చేస్తున్నారు? పని చేసాం సార్ అక్కడ. మేము ఎక్కడ ఏదంటే ఏం చేసేవాళ్ళు? ఈ జేరిపోతుల మషమ్మ వాగు బ్రిడ్జి చేసాము. బ్రిడ్జి చేసాం ఆర్ఎండ్బి. 2021లో చేసాము. అయితే మేము అడుగుతా ఉన్నాం పైసలు. అడుగుతా ఉన్నాము. అయితే ఆ డబ్బులకు రెస్పాన్స్ లేదు. మాకు తిండికి మాత్రం ఇచ్చిండ్రు. ఇంకా నాకు డబ్బులు వచ్చేదుంది. ఎంత రావాలి మీకు ఎంత ఇంకా? అంటే నాకు 2, 3 లక్షలు రావాలి. 3 లక్షలు, 4 లక్షల దాకా రావాలి. లెక్క చేస్తే కదా సార్ మాకు. మా కూలీలు లెక్క చేస్తే తెలుస్తది. ఇక దాని గురించి మేము వీళ్ళకు ఒకసారి పోయి కలిసి మహబూబ్‌నగర్‌లో ఇచ్చినాము.
మరి వనపర్తిలో ఇచ్చినాము, అనేక చోట్ల మేము ఇచ్చినాం సార్. హైదరాబాద్లో కూడా ఇచ్చినాము. మాకు ఎక్కడ రెస్పాన్స్ రాలేదు. మాకు ఇంకా ఏమైందంటే ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మేము మా పిల్లలకు ఎట్లా పెట్టాలి సార్ తిండి, మేము ఏం తెచ్చి మరి ఎట్లా సాకాలి, ఎట్లా పోషించాలి మరి అని మేము ఇక ఒక నిర్ణయం తీసుకున్నాం. అందరం కూడా రావాలని అనుకున్నారు అందరూ. ఒక 40 మెంబర్స్ ఉంటారు. ఎంతమంది అంటే 40 మెంబర్స్ ఉన్నారు సార్. అందులోనే కొంతమంది మొన్న ఇంకా అదే పరిస్థితులు బాగాలేక చనిపోయారు కొందరు. ఇట్లే అప్పులయ్యి ఇంకా మిగతా వాళ్ళు కూడా రావాలని పైనమైంది, కానీ ఆర్థిక పరిస్థితులు మాకు ఛార్జీలు పెట్టుకునిగా ఇంత దూరం రావాలంటే వాళ్ళు రాలేకపోయారు. తెలంగాణలో మేము నూతన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, ఆ అధికారులకు ఏమైనా చెప్పారా ప్రభుత్వం? అధికారుల కంటే ఇక ఇప్పుడు నూతనంగా వచ్చింది కనుక వాళ్ళ దగ్గరికి మేము పోలే సార్. ఇక ఈ లేబర్ ఆఫీస్ నుంచే చేస్తారు మాకని ఒక ఆశతోని వీళ్ళు ఎమ్మడి పెట్టుకున్నాం. వీళ్ళ నుంచి కాలేదు కూడా అని మేము వీళ్ళకు వచ్చే ముందర ఒక కాల్ చేసినాం. మీ నుంచి కూడా అయ్యేటట్లేదు సార్, మీరు హైదరాబాద్ నుంచి కూడా మాకు ఎలాంటి హెల్ప్ చేసేటట్లేదు, మేము ఇంకా ఢిల్లీకే వెళ్తాం, మేము ఎక్కడన్నా మేము చావడానికైనా రెడీ, మేము అప్పులు అయిపోయినాయి, అప్పులు బాగా పీడిస్తూ ఉన్నారు, మేము ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో మేము వచ్చాము. వచ్చే ముందు మేము ఒక కాల్ చేసాము వీళ్ళకు, సార్ మేము ఇట్లా ఎక్కడికైనా వెళ్ళిపోతాం, మేము ఇట్లా ఏమైనా చేసుకొని అయిపోతాం సార్ మేము అని చెప్పినాం. చెప్పిన తర్వాత వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని మరి ఇంకా మమ్మల్ని వెతికిండ్రు. మా ఇంటికి వెళ్తే మేము ఇంటికాడ ఏం చెప్పినాం, ఢిల్లీకి వెళ్తాం మేము, అక్కడికి వస్తేనన్నా మాకు సమస్యలు సాల్వ్ అవుతాయి, అక్కడికి వెళ్ళి చెప్తే దేశమంతా తెలుస్తుంది. దేశమంతా ఇదే పరిస్థితి ఉంది, కష్టం చేసుకునేటోళ్ళు కడుపుల మీద కొట్టడం తప్పితే మిగతాది ఏం లేదు సార్. ఇక్కడ మేము ఆ విషయంతోనే వచ్చాము. ఇక్కడైనా మేము ఇంకా ఏంటంటే ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే మాకు చావు ఒకటే మేలు సార్. ఇంకా మా పిల్లలు అగడైపోతారు, మా పరిస్థితులు ఇంకా ఏమైపోతావో మాకు తెలియదు సార్. ఇది ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధిగా చేసుకుంటూ గత 2 ఏళ్లుగా ఉపాధి చేస్తున్న కాంట్రాక్టర్లు తమ కష్టానికి గుర్తించట్లేదు, తగు జీతాలు ఇవ్వట్లేదు అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే ఈ వాటన్నిటికి సంబంధించి కూడా అక్కడ తెలంగాణలో అధికారులకి చెప్పిన పరిస్థితి, కానీ అక్కడ రెస్పాన్స్ అయితే రాలేదు. దీని నేపథ్యంలో ఢిల్లీకి చేరుకుని హ్యూమన్ రైట్స్ కమిషన్కి అయితే వివరాలు అయితే ఇచ్చారు. వీరు కూడా ఒక నెల రోజుల్లో వీరి కష్టాలకు సంబంధించి క్లియరెన్స్ వస్తుందంటూ కూడా ఒక రెస్పాన్స్ ఇవ్వడం వీళ్ళు ఒక ఆనందం అయితే కనిపిస్తుంది. మరొక నెల రోజుల్లో వీరి కష్టానికి తగు న్యాయం జరుగుతుందంటూ కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.